ఒక కుగ్రామంలో గంగమ్మ అనే అవ్వ ఉండేది. ఆమెకు ఎవరూ లేరు. ఊరి చివర ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా జీవించేది. ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుందంటే ఆమెకు భయం వేసేది. ఎందుకంటే ఊరంతా సంబరాలు చేసుకుంటుంటే ఆమె మాత్రం ఒంటరిగా ఉండేది. భోగి మంటలు వేయడానికి కట్టెలు కూడా లేక చలికి వణుకుతూ ఒక మూలన కూర్చునేది. ఈ సంవత్సరం కూడా భోగి పండుగ దగ్గర పడింది. ఊరంతా సందడిగా ఉంది. పిల్లలు భోగి మంటల కోసం కట్టెలు ఏరుకుంటున్నారు. గంగమ్మ అవ్వ గుడిసెలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంది. అదే సమయంలో ఆ ఊరి సర్పంచ్ గారి మనవడు రాము తన స్నేహితులతో కలిసి కట్టెలు ఏరుకుంటూ గంగమ్మ గుడిసె దగ్గరికి వచ్చాడు. గంగమ్మను చూసి జాలిపడ్డాడు. రాము తన స్నేహితులతో, మన భోగి మంటల్లో గంగమ్మ అవ్వ కూడా ఉండాలి, ఆమె కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పాడు. అందరూ కలిసి గంగమ్మ గుడిసె దగ్గర పెద్ద భోగి మంట వేశారు. గంగమ్మను కూడా మంట దగ్గరికి తీసుకువచ్చారు. ఊరి వాళ్లందరూ గంగమ్మతో కలిసి భోగి పండుగ జరుపుకున్నారు. ఆ రోజు గంగమ్మ ముఖంలో నిజమైన సంతోషం చూశారు ఊరివాళ్లు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఊరి వాళ్లందరూ గంగమ్మను తమ కుటుంబంలో ఒకరిగా భావించి భోగి పండుగను ఆమెతో కలిసి జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ కథ ద్వారా పండుగలు అందరితో కలిసి జరుపుకోవాలని, ఒంటరిగా ఉన్నవారిని కూడా మనతో కలుపుకోవాలని తెలుస్తుంది.